ఒక్క ఆనంద్ సాగర్ గారికి, మన కృష్ణవేణి గారికి, వెంకటేశ్వరరాజు గారికి, అట్లాగే మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అన్న ఏఎన్ఎన్ ప్రేక్షకులకు దీన్ని కొంచెం సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ శాకాహారులే, కానీ మా రొయ్యల గంప మాయమవుతుంది. పార్టీలు చక్కగానే ఉన్నాయి. రాజు గారు చెప్పింది పూర్తి అక్షరాల నిజం. ఎందుకంటే నేను రద్దు చేయమని కోరుతున్నాను. ఆడలేక మధ్యలో ఓడు అనొద్దు. నా ఉద్దేశం ఏంటంటే కుట్రకోణం అనేది నేను వ్యతిరేకిస్తున్నాను. కుట్రకోణం ఏమి ఉండదు. అశ్రద్ధ, అలక్ష్యము, అమత్తత లేకపోవడం, అప్రమత్తంగా ఉండకపోవడం, దాంతో వచ్చిన సమస్య తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రజల మనోభావాలు దెబ్బతినే సంఘటనలు వేరు, ప్రాణాలు పోతున్నది వేరు. అయ్యా దేవుడా అని దేవుడు మొక్కబోతే ఇవాళ ప్రాణాలు పోతున్నాయి కదా. అద్భుతమైన దేవాలయం నరసింహాచలం. ఇంతకుముందు ఒక ఆనంద్ సాగర్ గారు దాని విశిష్టత గురించి చెప్పారు. నాకు పాట గుర్తొస్తుంది. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరాహ నరసింహని దివ్యధామని, మొత్తం చరిత్ర పాటలో వస్తుంది. ఘంటసాల గారి మాటలు. నేనేమంటున్నానంటే ఈ రెండు సంఘటనలు చాలా సీరియస్ తీసుకోవాలి ప్రభుత్వం. ఇది ఒకటే కాదు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు మారుతుంటాయి. అంతకుముందు జరిగినాయి పుష్కరాల కాడి నుంచి మొదలు పెడితే రెండు ప్రభుత్వాలు అంటే నేను చాలా వెనుకపోతే చాలా ఉన్నాయి, కానీ ఈ 10 ఏళ్లుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే, వరుస సంఘటనలు చూస్తే ఎవడో కుట్ర చేసి చస్తలేదు. ఇదంతా కూడా వెంకటేశ్వరరాజు గారు చెప్పినట్టు అక్షరాల అక్కడ పాలక వర్గాల అశ్రద్ధ. ఎక్కడ కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు వచ్చి అక్కడ కావాలి ఉండరు. ఇప్పుడు ఈ సింహాచలం ఇన్సిడెంట్ చేస్తాను. నేను ఒక అడ్వకేట్ చెప్తున్నాను. అక్కడ కొత్త నిర్మాణము ఇటుకలతో నిర్మించిండ్రు. అది కూలిపోయిన స్థితినాలు చూడండి. నేను పొద్దు నుంచి 4వ టీవీ ఛానల్ ఇప్పుడు దీని మీద మాట్లాడేది. నేను ప్రతి విజువల్ చూసి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమైందంటే ఇటుకలు కూలిపోయిన ఇటుకలలో ఇటుక తప్ప సిమెంట్ కనపడతలేదు. అంటే అంత దుర్మార్గం, అంత అవినీతితోని నిర్మాణం చేసిండ్రు. ఎవరి మీద వేయాలి అభండం? అందుకని నేను ఏమంటున్నానంటే పాలక వర్గాలు సరిగ్గా పనిచేస్తలేవు. పాలక వర్గాలన్నింటినీ కూడా రాజకీయ నిరుద్యోగులకు ఇస్తేందుకు పెట్టుకుంటున్నారు. హిందూ మతం మీద నమ్మకం పక్కన పెట్టండి, కనీసం దేవుడిని, గుడి లింగాన్ని మింగేవాడని పెడుతున్నారు. అందరూ అటువంటి వాళ్ళు, అందరూ మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు కొందరు. కానీ కీలకమైన పదవుల్లో ఎవరు ఉంటున్నారు వీళ్ళందరూ? ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనోభావాలు దెబ్బతిన్న సంఘటనలు జరిగినాయి. దాని మీద రాజకీయాలు చేసింది తప్ప ఇవాళ పొద్దున్న నుంచి నాకు మంచి సంకేతం. ఆనంద్ బాబు గారిని కానీ కృష్ణవాణి గారిని మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున వైసీపీ వాళ్ళు కూడా ఉంటే నేను మొదలే చెప్పాను, ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, మీరు రాజకీయాలు చేస్తే నేను పోతాను. రాజకీయాల మీద ఆరోపణలు చేసుకోకుండా అనవసరంగా ఇప్పటికి కూడా కుట్రకోవడం ఇటువంటివి మనం మాట్లాడొద్దాం. మనం ఏమంటున్నానంటే ఎవడో వచ్చి కుట్ర చేయడు, మన మీద మనమే చేసుకుంటున్నాం. అట్లా అని ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోలే కదా. దీన్ని ఎట్లా చక్కదిద్దుకుందాం ఆలోచించాలి. వరుస సంఘటనలు జరుగుతుంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి అంటున్నాను నేను. ప్రజలు నిలదీస్తున్నారు. హిందువుల మనోభావాలు కాదు, ప్రాణాలు పోతుంటే మనోభావాలకి ఎవడు అడిగిండు? మనోభావాలు అంటే నేతి మీద రాజకీయాలు ఇద్దరు చేసిండ్రు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తేందుకు మీరు ప్రయత్నం చేస్తే మీరే బౌన్స్ అయ్యిండ్రు. తర్వాత ఇవాళ మనోభావాలు, హిందూ మతం, సనాతన ధర్మం ఏం రక్షిస్తున్నారు కనుక మీరు ఎవరు రక్షిస్తలేదు, వాళ్ళైనా మీరైనా. వెంకటేశ్వరరాజు గారు చెప్పింది అక్షరాల నిజం, సమస్య లేదు. ఇవి ఇంకొక మాట చెప్తున్నారు. కొన్ని ప్రైవేట్ టీవీ ఛానళ్ళు లక్ష్మణ గారు బ్రహ్మాండమైన దీపోత్సవాలు చేస్తున్నారు. కార్తీక దీపోత్సవాలు లక్షల మంది. ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతలేదు, అగ్ని ప్రమాదం జరుగుతలేదు. ఎంత ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు కదా. మనకి టీవీ ఛానల్ మీకు తెలుసు, ఏ టీవీ ఛానల్ చేస్తుంది, ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి ప్రభుత్వంలో జీతాలు ఇవన్నీ ఉండి కూడా ఏం చేస్తున్నారంటే చెప్తాను నేను. దీనికి వెనుక కారణం చెప్తాను. మొట్టమొదటి రాజకీయ నిరుద్యోగులు చేస్తున్నారు. రెండవది లక్షలాది రూపాయల జీతం తీసుకున్న వాళ్ళు లక్షలాది రూపాయల లంచాలు ఇచ్చి ఈఓ పదవికి కానీ వీటికి కానీ పైరవులు చేసుకుంటారు. నాకు తెలిసిన చాలా ఉన్నాయి సంఘటన, పేర్లు చెప్తే బాగుండదు కానీ ఇదే సింహాచలం దేవస్థానానికి 20 లక్షలు 30 లక్షలు లంచాలు ఇచ్చి అక్కడికి వచ్చిన ఈఓలు చూపెట్టనా? మొన్నటిదాకానేమో అశోక్ గజపతిరాజు కుటుంబంలో పెద్ద వైసీపీలో ఒకరు, టీడీపీలో ఒకరు, పెద్ద రాజకీయం, దైవం మనోభావాలను దెబ్బతీస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. అదో పెద్ద ప్రహసనం చూసినాం కదా మనం. ఇదే సింహాచలం దేవస్థానం మీద వంశపారంపర్య ధర్మకర్తకును ఆయన కుటుంబంలోని వ్యక్తులకు మధ్యన పంచాయతీలో 2 పార్టీలు చీలిపోయి దుర్మార్గంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మనం చూసాం కదా. ఇవన్నీ ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీల కారణం కదా. మీ రాజకీయం కోసం దేవుళ్ళు ఎందుకు బల చేస్తున్నారు అంటున్నాను నేను. దీనికి ఒకటే పరిష్కారం చెప్తాను. కమిటీలు వేసేటప్పుడు దయచేసి ధార్మిక వ్యక్తులు వేయండి. ఒక మాట చెప్తాను. తిరుపతి దేవస్థానం అద్దెది కదా. నేనేమంటున్నాను, 20 కాదు 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక డైరెక్టర్ పదవి తీసుకోవడానికి చైర్మన్ పదవి లక్షలాది మంది ఉన్నారు. అంటే డబ్బులు ఇవ్వట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఒక పోటీ కూడా కాదు, సేవాభావంగా 50% ఇవ్వండి, దానకర్ణలో 50% ఇవ్వండి. ఎక్కడ రాజకీయ ప్రమేయం లేని వాళ్ళు, భక్తులుగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు జీవితానికి ఒక అవకాశం, జన్మకో శివరాత్రి లాగా వాళ్ళు దేవుని సేవ చేసుకుంటారు. మీకంటే అద్భుతంగా చేస్తారు వాళ్ళు అంటున్నాను. కనీసం కమిటీలు వేసేటప్పుడు కూడా ప్రభుత్వ ప్రమేయం అస్సలు ఉండొద్దని నేను అంటలేను. కానీ
మిగతా మతాలలో లేని జోక్యం మీకు ఎందుకు అంటున్నాడు. ఎక్కడ ఇంతకుముందు వెంకటేశ్వరరాజు గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఆదాయ శాఖ, దేవాదాయ, ధర్మాదాయ 2 కూడా. నాకన్నా ముందు మాట్లాడారు కనుక నేను తిడదాం అనుకుని మీరే తిట్టేశారు సార్. సమస్య ఏంటంటే ఆదాయం వచ్చే దగ్గర ఒకసారి జీర్ణ దేవాలయం పునరుద్ధరణ సమస్య ఉన్నది ఎక్కడన్నా. నేను చెప్తాను, చాలా జీర్ణ దేవాలయాలు ఇప్పటికీ ధూపదీప నైవేద్యాలు లేకుండా కునారిపోయి అద్భుతమైన శిల్ప సంపద గల దేవాలయాలు నాశనం అయిపోతుంది, మట్టి కొట్టుకుపోతున్నాయి. వాటిని వెలితీసే వాళ్ళు లేరు. ఈ డబ్బులు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వ పథకాల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు. మీరు ఉచితాలు ఇచ్చేది, అనుచిత ఉచితాలు ఇచ్చేవాడి ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ బడ్జెట్ దేవాలయ మన హిందూ మత సంస్థలకు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు అంటున్నాను నేను. ఏదో అరకొర మనకు కళ్యాణ మండపాలు కట్టించి అరకొర అభివృద్ధి చేసేస్తున్నారు. ఇవాళ చూడండి, ఇక్కడ కొద్ది రోజుల కింద కట్టింది ఒక ఒక సామెత ఉంది లక్ష్మీనాథ్ గారు. ఏమంటే పనిమంతుడు అని పని అప్పగిస్తే పందిరి ఏమంటారట, కుక్కతో ఒక కూలిపోయిందట. అట్లా ఉన్నది వీళ్ళకి. పనిమంతుడు అని పని అప్పచెప్తే ఇప్పుడు ఒక నిర్మాణము ఇటుకతోని కట్టింది, 300 రూపాయలు క్యూ లైన్ అది. పోనీ పెద్ద తొక్కిసలాట జరిగింది మొన్న తిరుపతి తొక్కిసలాట కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిర్వహణ లోపం ఉంది. పెద్దగా బందెల దొడ్లో దొరికినట్టు అందరినీ ఒకే దగ్గర దోడిరు, టికెట్లు ఇచ్చేది ఒక దగ్గర పెట్టిండ్రు, ఒకేసారి గేటు తెరవడం వల్ల వచ్చిన సమస్య. ఇక్కడ అది కూడా కాదు కదా, క్యూ లైనే కదా. అంటే క్యూ లైన్ లో 1000, 2000 మంది, 3000 మంది ఉంటారు. దాని మీద ప్రకృతి వైపరీత్యం కూడా కాదు లక్ష్మీనాథ్ గారు. ప్రకృతి వైపరీత్యం మామిడికాయల సంగతి చెప్పారు, చెడగొట్టి వర్షాలు అంటారు. ఆనంద్ గారు మీరు కరెక్ట్ చెప్పింది, కానీ వర్షాలతో చావలే. ఇప్పుడు వరదలో వర్షాలు ప్రకృతి శాపం కాదు, ఇది పాలకుల పాపమే. ప్రకృతి శాపం కాదు, పాలకుల పాపం ఇది. ఈ పాలకుల పాపం పరిహరించుకోవాలంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మొట్టమొదలు అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి ఏంటంటే, ఈ కమిటీలలో రాజకీయ ప్రమేయం ఒక్కడనే వేయకండి. ఖచ్చితంగా హిందూ మతాన్ని పాటిస్తా అనే వాళ్ళకి వేయండి. వాళ్ళను కూడా ధార్మిక సంస్థల నుంచి వేయండి, ధార్మికులు మాత్రం ఎంపిక చేసి వేయండి. మీది పెత్తనం మీకు ఉండనియండి, ఎవడొద్దన్నాడు. కానీ కమిటీలు వేసినాక కూడా నెయ్యి నుంచి మొదలుకొని ప్రతి విషయంలో మీరు రాజకీయాలు చేస్తూ ఆయనను బదనాం చేసిన మీరు, మిమ్మల్ని బదనాం ఆయన. ఇవాళ మా మనోభావాలు దెబ్బతినే కదా. భక్తులు ఇవాళ ఏమనుకుంటున్నారు అంటే, రామాలయానికి పంపిన లడ్డూలు కూడా జంతువులో కొవ్వు కలిపిందని మీరు ఆరోపించారు. కలిసిందా? దానికి ఎవరు సప్లై చేశారు? నూనె, నెయ్యి ఎవరు సప్లై చేశారు? 3 సార్లు అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా, ఏ పార్టీ కాదు, బీజేపీ నుంచి ఉండొచ్చు ఆయన, కానీ ఏ పార్టీ కాకుండా అన్ని పార్టీలు అధికారంలో వచ్చిన ఆయనే ఉన్నాడు కదా. ఆయన ఫ్రీగా ఇచ్చిండేయి. ఆఖరికి రామాలయంకు, మన అయోధ్య రామాలయానికి పంపిన లడ్డూల విషయంలో కూడా మీరు రాజకీయం చేస్తారు. ఇక దేని విడిచిపెడతారు? కక్కస్ పథకంలో కూడా కంగాలి చేసేస్తారా? భక్తుల మనోభావం దెబ్బతింటలేవా? నేను లడ్డు తిన్నాను, ఆ జంతువుల కొవ్వు కలిసిందంటే నాకు మనోభావం దెబ్బతింటలేదా? ప్రజల ప్రాణాలు తీసుకుంటున్నారు, లేకుంటే మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అన్నిటికంటే అవినీతి పెద్దది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను లక్ష్మణ్ గారు. ఇవాళ తిరుమలకు పోదాం, పెద్ద దేవస్థానం. ఎందుకంటే సంఘటన జరిగింది ఇక్కడే, కానీ మన తిరుమలకు పోదాం. అన్నిటికంటే పెద్దది కదా ట్రస్ట్ బోర్డు. కానీ చాలా జిహెచ్ఎంసి హైదరాబాద్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయం అది. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పద్యం రాశారు లక్ష్మీనరసింహ గారు. ఏమని? చక్కని పాడియావు హిందూ దేశం అని చక్కని పాడియావు, మీరు దుర్మార్గులు పాలు పిచ్చుకుంటున్నారా, గొల్ల వాళ్ళ దూడల మూతి కట్టి పిండుకుంటున్నారా అన్నాడు. అట్లే ఉన్నది. ఇవాళ భక్తుల పైసలన్నీ కూడా నిలువు దోపిళ్ళు ఇచ్చి, చిల్లర సిగ్గర్ కదా అన్నాడు, చాలా చిన్న విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్. ₹1 కోటి ఇచ్చిన వాళ్ళు కాదు, నిలువు దోపిడీ చేసే వాళ్ళు. రోజు 350